గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రమాదం జరిగినప్పుడు సీరియస్గా తీసుకోకుండా తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. 5 years ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు. అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం. నాకే అర్థం కాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏం జరుగుతూ ఉంది, ఏమైపోతా ఉంది, ఎక్కడికి పోయారు వీళ్ళని. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. విల్ స్ట్రీమ్ లైన్, విల్ సెట్ రైట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వనాశనం చేసేసింది. అందువలన మేమేం చేయలేకపోతున్నామని మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 గంటలకు జరిగితే 4 గంటలకి హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రస్తావన చేయలేదంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలు నాశనం చేయటం వల్ల జరిగిందని అడుగుతా ఉన్నా. ఎవరు ఏ వ్యవస్థను నాశనం చేయలేదు, ఏ వ్యవస్థలు నిర్వీర్యం చేయలేదు. అన్ని వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. కానీ మాట్లాడితే వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. మేమన్నీ పునర్నిర్మాణం చేస్తున్నాం, మొట్టమొదటి నుంచి మొదలెట్టేశాం అనేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను.